పెట్టెలు 4 బీరువాల్లో భద్రంగా ఆభరణాలు. పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్ కూడా తరలివ్వడం జరిగిందట. మరి చాలా 3 పెట్టెలలో 4 బీరువాల్లో మరి అక్కడ ఉన్నటువంటి పూరి శ్రీక్షేత్రం నుంచి మరి ఆ గదిలో ఉన్నటువంటి ఆభరణాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కూడా తరలించినటువంటి పరిస్థితులు కూడా చూసుకోవచ్చు. దానిపైన మరి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో ఎంత నిధులు ఉన్నాయి ఏంది అనేది దానిపైన ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 పెట్టెలు 4 అల్మారాల్లో భద్రంగా జగన్నాథుని ఆభరణాలు. పూరి శ్రీక్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్కు తరలింపు. సొరంగ మార్గం ఉనికిని తేల్చాల్సింది ఏఎస్ఐ మాత్రమే. ప్రక్రియను పర్యవేక్షించిన జస్టిస్ రథ్ కమిటీ. కోట్ల మంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచారు. భారీ పెట్టెలు అల్మారాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమావేశంలో ఉదయం 9:51 మరి గదిని తెరిచారు. సాయంత్రం 5:15 వరకు దశల వారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్కు చేర్చారు. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి భక్తుల ప్రవేశాలు నిలిపివేశారు. ఆలయం లోపల స్నేక్ హెల్ప్లైన్ ఓడ్రాఫ్ జవాన్లను సిద్ధంగా ఉంచారు. హైమాస్ట్ దీపాలు, గ్యాస్ కట్టర్లు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు వెలుపలికి వచ్చిన జస్టిస్ రథ్ శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద పాడి వివరాలు వెల్లడించారు. అప్పగించిన పని పూర్తి చేశాం. రహస్య గదిలో పెద్ద పరిణామాలు ఉన్న 3 పెట్టెలు ఉన్నాయి. వాటిలో 2 కలప, 1 స్టీల్వి, అలాగే 4 భారీ సైజు అల్మారాలు ఉండగా వాటిలో 3 కలపతో 1 స్టీల్తో చేసినవి. వాటిలో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలు ఉన్నాయి. వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున మేము వెల్లడించలేం. స్వామి సంపద భద్రంగా ఉంది, చెక్కు చెదరలేదు. రహస్య గది నుంచి సొరంగ మార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల్లో దీని ప్రస్తావన లేదు. ఈ భండాగారం మరమ్మతులను పురావస్తు శాఖ చేపడుతుంది. మరమ్మతులు, సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను పరిశోధించడం పైన ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చాం. సంపద అంతా తాత్కాలిక ఖజానాల్లో భద్రత పరిచి సీల్ చేయించాం. ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. లోపల పాములు లేవు అని పేర్కొన్నారు. సొరంగ మార్గం, రహస్య గదులపై భిన్న వాదనలు. శ్రీ క్షేత్ర రత్న భండాగారంలో రహస్య గదులు, సొరంగ మార్గంపై ఆలయ అర్చకులు, పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. భండాగారం నుంచి పురాతన రాజప్రస్థానం వరకు సొరంగ మార్గం ఉందని, దీని అనుసంధానంగా 5 రహస్య గదులున్నాయని జగన్నాథుడికి సేవలందించే జగన్నాథ స్వయం మహాపాత్రు తెలిపారు. ప్రముఖ చరిత్రకారుడు దామోదర్ ప్రధాని స్పందిస్తూ 1971లో ప్రస్తుత పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ బోడోదండర్లో రాజప్రసాదం నిర్మించారు. అంతకుముందు బాలిసాహిలో పురాతన రాజమహల్ ఉండేది. శ్రీక్షేత్రం రహస్య గది నుంచి మహల్కు సొరంగ మార్గం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. పరిశోధిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. దీనిపై దివ్య సింగ్ దేవ్ స్పందిస్తూ సొరంగ మార్గం ఉనికి ఏఎస్ఐ నిర్వహించే లేజర్ స్క్రీనింగ్లో తేలుతుందని చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తానికైతే అలా పాములు ఉంటాయి, 3వ సంబంధించినటువంటి గది తెరిస్తే ఇంకా రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. దానిపైన నాగబంధం ఉన్నదని ఈ వాదనలు ఉన్నాయి. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ముందుగానే ఎవరైతే ఈ స్నేక్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా సంబంధించినటువంటి వాళ్ళని కూడా అక్కడ ముందుగా ఆ రహస్య గదిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ భద్రతా సిబ్బంది కూడా దాంట్లో మరి కాపలా ఉండడం జరిగింది. వీళ్ళతోటి ఏం అవసరం రాలేదట. అది సామరస్యంగా వాళ్ళు అల్లేకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆభరణాలు కానీ స్వామివారికి సంబంధించినటువంటి అంతా కానీ వాళ్ళు సేకరించి ఆ నిధిని ఒక మరి స్ట్రాంగ్ రూమ్కు తరలించినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే దీంట్లో భిన్న వాదనలు ఏంటంటే సొరంగ మార్గం ఉన్నాయి, ఇంకా రహస్య గదులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి ఇంకా వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన మరి అక్కడ ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది అనేది కూడా